అందరికీ నమస్కారం. హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ తరపు నుంచి ఈరోజు మనం రెండవ గ్రామానికి చేరుకున్నాం. హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ తరపు నుంచి మనం కొండగుడ్డ అనే గ్రామానికి ఏజెన్సీ ఏరియాలో మనం సేవా కార్యక్రమం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చున్నాం. అయితే ఇప్పుడు మనం ఒక గిరిజన గ్రామంలోకి వచ్చాము. అయితే ఈ గిరిజన గ్రామం కొండకెంగు నుండి ఒక 10 కిలోమీటర్స్ లోనికి ఉంది గిరిజన గ్రామం. అయితే ఈ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉంది. అయితే నిరుపేద కుటుంబానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇల్లు చూసారా, ఈ బ్యాక్ సైడ్ ఇల్లు ఉంది. ఈ ఇల్లు వీళ్ళు నివసిస్తున్న ఇల్లు. అయితే ఈ ఇల్లు కూడా చాలా చూసారా ఎలాగుంది ఇల్లు. వర్షం వచ్చినా కారే పరిస్థితిలో ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది వీళ్ళకి కూడా. అయితే మన హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ఎంతో కొంత సహాయం అందించడం జరుగుతుంది ఈరోజు. అయితే అమ్మా, నీ పేరేం పేరమ్మా? నా పేరు అమ్మడమ్మ. ఈ ఊరు ఎంతకాలం నుండి ఉంటున్నావు నువ్వు? పొట్టి నుండి ఎక్కడే ఉంటున్నావా? నీకు ఎంతమంది పిల్లలు? ఒకదే పాప. ఎవరా పాప? అదే అమ్మ రాయమ్మ ఒకసారి. ఒక పాపే. ఒక పాప. ఇంకా నీకు పాప ఒకలే ఉన్నారా? అయితే మీ పెళ్ళయిందమ్మా నీకు? మీ ఆయన గారు ఎక్కడ ఉన్నారు? మేకెళ్ళారా? అయితే వీళ్ళకి జీవనాధారం మెయిన్గా భర్త. అయితే మేకలు కాయడానికి వెళ్తారు. ఆ వచ్చిన ఆదాయంతో వీళ్ళ కుటుంబం ముందుకు వెళ్తుంది. అయితే ఆ రోజు వాళ్ళకి పని ఉంటేనే జీవనాధారం ఉంటుంది, లేదంటే ఉండదు. అంత నిరుపేద కుటుంబం. అయితే మా యొక్క హెల్పింగ్ హ్యాండ్ తరపున కొంత సహాయం వీళ్ళకి అందించడం జరుగుతుంది ఈరోజు. అయితే మా యొక్క హెల్పింగ్ హ్యాండ్ తరపున వీళ్ళకి కొంత సహాయం ఈరోజు అందించడం జరిగింది. ఇది కొన్ని రోజులకు సరిపడే కొంత నిత్యావసర సరుకు, మరలా రేషను సంబంధించి ఇవ్వడం జరిగింది, కూరగాయలు. అయితే కొంత మా వంతు కొంత హెల్పింగ్ హ్యాండ్స్ తరపున కొంత సహాయం అందించడం జరిగింది. మెయిన్గా యువత మీరు కూడా మీ యొక్క పుట్టినరోజు అవని, సంథింగ్ ఏదైనా సెలబ్రేషన్ అవని, మీ వంతు కొంత సహాయము కొంత పేదవాళ్ళకి అందించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. Subscribe now and press the bell icon. Never miss an update.